దేవుడు మనలను పోషించువాడు. ఆయన మన పోషకుడు. ఈ నెలలో నా పోషణ ఏంటో తెలియట్లేదండి వెస్లీ గారు. ఉన్న ఉద్యోగం పోయింది, వ్యాపారం నేను అనుకున్నట్టుగా సాగట్లేదు, కుటుంబ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఎదగాల్సిన మేము లేదా ఉన్నతమైన స్థితికి రావాల్సిన మేము రోజు రోజుకి మా జీవితం అంతా కూడా పతనావస్థలోకి వెళ్ళిపోతా ఉంది. ఈ నెలలో మమ్మల్ని ఎవరు పోషిస్తారు అని బహుశా నీవు చింతపడుతూ ఉంటే, ఆలోచన చేస్తుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన గొర్రెల కాపరి వలె తన మందను మేపునట్లుగా మనలను ఆయన నడిపించే దేవుడు, పోషించే దేవుడు. ఇశ్రాయేలీయులను అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించాడు అద్భుత రీతిలో. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉండడం మాత్రమే కాకుండా ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని దేవుడు తీర్చాడు. మన్నా దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆహారం. ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో వారు పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు. బీడి భూమును దున్ని విత్తనాలు వేసి పంటలు పండించే అవకాశం లేదు. కాబట్టి దేవుడు వారికి పరలోక మన్నాను పంపించాడు. మన జీవితాల్లో మనల్ని పోషించేవాడు ఆయన.